ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్ గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా? అమ్మ, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు. ఏం చేస్తుంటారు గారు? స్మగ్లింగ్. రాయమంటామాట రాయమంటా స్మగ్లింగ్ అని రాస్తున్నా. సరే రైట్. అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. పहले बोल सकते रहे सर. సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ कीजिए. అదనం చేస్తుంటారు. ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచ్చి, ఆడవాళ్ళు కదండి, అలాంటివి లేవా? చెప్పు రాసుకున్నా. గవర్నమెంట్ పిచ్చింది కదా. లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి జైలు వచ్చింది. హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి. కాకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్పాన్స్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలు తిరుగుడు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ బాంబులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్, తండ్రి ఏమో స్మగ్లింగ్.